మల్డర్ తమ్ముడు, ఇంకా జస్ట్ 34 రన్స్ కొడితే టెస్ట్ క్రికెట్లోనే హయ్యెస్ట్ స్కోరు నీ పేరు మీద ఉంటుండే. అది కూడా కెప్టెన్సీ చేస్తున్నప్పుడు ఆ స్కోరు కొట్టి కొత్త రికార్డును సృష్టించుతుండే. మళ్ళీ అది కాకుండా నువ్వేమన్నా స్లోగా ఆడతానవా అంటే 100 స్ట్రైక్ రేట్తో ఆడతాను. టెస్ట్ మ్యాచ్ గెలవడానికి కూడా ఫుల్ టైం ఉన్నది. అయినా కానీ ఎందుకు డిక్లేర్ ఇచ్చినావు తమ్ముడు? అన్న జస్ట్ 333 బాళ్ళల్లా 367 రన్స్ చంపిన. అలా ఆల్మోస్ట్ 54 కొట్టిన, 4 సిక్స్లు కొట్టిన. ఇక నన్ను అవుట్ చేసుడు జింబాబే బౌలర్ల వల్ల అయితలేదు. నేను ఇంకొక అర్ధగంట ఆడేది ఉంటే టెస్టులనే హైయెస్ట్ స్కోర్ రికార్డు 401 బ్రేక్ చేస్తుండే. కానీ ఆ రికార్డు లెజెండరీ ప్లేయర్ బ్లెయిన్ లారా పేరు మీద ఉన్నది. అలాంటి రికార్డు ఆయన పేరు మీదనే ఉండాలని కావాలనే డిక్లేర్ ఇచ్చిన. అయినా తమ్ముడు, ఆయన ఆ రికార్డు సృష్టించి ఇన్ని సంవత్సరాలు అయినా దాన్ని బ్రేక్ చేయడానికి ఎవరు దగ్గర దాకా కూడా పోలే. దొరకక నీకు ఛాన్స్ దొరికింది, కానీ నువ్వు వదిలిపెట్టినవు. కనీసం ఆయన మన సౌత్ ఆఫ్రికా ప్లేయర్ కూడా కాదు, వెస్టిండీస్ ప్లేయరు. బావుమా అన్న, ఇక్కడ ఆయన ఏ దేశం ప్లేయర్ అన్నది మ్యాటర్ కాదు, ఎంత లెజెండరీ ప్లేయర్ అన్నదే మ్యాటరు. ఇలాంటి రికార్డులన్నీ ఆ లెజెండరీ క్రికెటర్ల పేరు మీద ఉంటేనే క్రికెట్ అందంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ జింబాబే మీద రన్స్ కొట్టి ఆయన కంటే ఎక్కువ స్కోర్ కొట్టినా అంటే లాభం ఏమున్నది? ఎక్సలెంట్ తమ్ముడు. పర్సనల్గా నీ పేరు మీద రికార్డు ఉండాలని ఆలోచించుకోకుండా లెజెండరీ ప్లేయర్ బ్లెయిన్ లారాకి రెస్పెక్ట్ ఇచ్చినావు. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా జరిగింది తమ్ముడు, నువ్వు కనుక 400 కొడితే నీకు ఫ్యాన్స్ పెరుగుతుండేనో పెరగకపోతుండేనో కానీ కొట్టకుండా ఆ రికార్డు లారా పేరు మీదనే ఉంచినందుకు నీకు ఇంకా ఫ్యాన్స్ అయితే పెరిగిళ్ళు. మొన్నటిదాకా మనకేమన్నా ఐసీసీ ట్రోఫీలు ఉన్నాయి అన్న, కా ఫ్యాన్సే కదా ఉన్నది, వాళ్ళే మనల్ని గెలిపిస్తారు. ఫాఫ్ బ్రో, ఐపీఎల్ ఆడమంటే నాకు ఆ నొప్పి ఈ నొప్పి అని ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ ఆడలే. కానీ ఈ ఎమ్మెల్సీలో మాత్రం 2 సెంచరీలు చంపినావు, ఒక 90 చంపినావు, టోర్నమెంట్లోనే హయ్యెస్ట్ రన్స్ కొట్టినావు. నువ్వు గదే ఆట ఇక్కడ ఆడేది ఉంటే మనం కూడా ప్లే ఆఫ్స్కి పోతుండే కదా. అదేందో పటేల్ తమ్ముడు, సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ అంటేనే నా లోపల దాగున్న మృగం బయటికి లేస్తాడు. అయినా ఇక్కడ అన్ని ఫ్లాట్ పిచ్చులు ఉన్నాయి తమ్ముడు, అందుకే సెంచరీలు కొట్టినా, నువ్వేమనుకోకు. ఇక అంతా అయిపోయినాక అనుకునేది ఏమున్నది ఫాఫ్ బ్రో, మమ్మల్ని మోసం చేసినందుకు వర్షం వల్ల మీ మ్యాచ్ ఆగిపోయి మీరు ఎలిమినేట్ కావాలని నిన్ను శపిస్తున్నా. అబ్బా ఎంత పని చేసినావు పటేలు, కష్టపడి టీం నీడి దాకా తీసుకొస్తే ఇంత పెద్ద శాపం పెడతావా? గాడ్ మస్ట్ బి క్రేజీ. ఎట్మైరు జస్ట్ 30-40 రన్స్ 150 స్ట్రైక్ రేట్తో కొడితే మనం 3-4 మ్యాచ్లు గెలిచేటోళ్ళం. కానీ నువ్వు మనకు మ్యాచ్లు ఫినిష్ చేయకుండా మనల్నే ఫినిష్ చేసినావు. కానీ ఎమ్మెల్సీ లీగ్కి పోయి మాత్రం గా సీటెల్ ఆస్కార్కి 70లు 80లు 200 స్ట్రైక్ రేట్తో కొట్టి గెలిపిస్తాను. మేము ఇచ్చిన దానిలో వాళ్ళు 4వ వంతన్న ఇస్తారా ఎట్మైరు పైసలు? ఇట్లా మోసం చేస్తావు అనుకోలే. అరే ఇంతకు ముందు ఫాఫ్ అన్న చెప్పలేదా శాంసన్, ఇక్కడ అన్ని ఫ్లాట్ పిచ్చులు, ప్రతి మ్యాచ్లో 220 స్కోర్ వస్తుంది, దాన్ని ఆపోజిట్ వాళ్ళు చేసి కూడా చేస్తారు. ఇంత ఫ్లాట్ పిచ్చులు అయితే ఏమున్నది తమ్ముడు, నువ్వు 3 మ్యాచ్లు మీ టీం ఓడిపోయే పొజిషన్ నుండి గెలిపించినావు. కానీ మనల్ని మాత్రం ఐపీఎల్లో 3 మ్యాచ్లు గెలిచే పొజిషన్ నుండి ఓడించినావు. గట్లనే ఉంటుందా తమ్ముడు? అరే శాంసన్ అన్న, అయిందేదో అయింది, నెక్స్ట్ సీజన్లో చూసుకుందాం. అవ్వ పోలాడు బ్రో, నీ లోపల ఇంకా ఇంత ఫైర్ ఉన్నదని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఏం సిక్స్లు కొట్టుడు, ఏం వికెట్లు తీసుడు, ఇంకా ఇంత స్టామినా పెట్టుకొని ఐపీఎల్కి రిటైర్మెంట్ ఎందుకు ఇచ్చినావు? కోచ్ ఎందుకైనావు? నేను కావాలని రిటైర్మెంట్ ఇయ్యలే పాండ్యా, ఈ ముంబై ఇండియన్స్ వాళ్ళే ఇచ్చేటట్టు చేసిళ్ళు. ఇక ఇంకో ఫ్రాంచైజీకి పోయి ఆడదామంటే ముంబై ఇండియన్స్లు ఉన్నప్పుడు ప్రతి ఫ్రాంచైజీలు ఉన్న ప్లేయర్లందరినీ గెలికిన. ఇక ఇన్ని మ్యాచ్లు గెలిపించిన ముంబై ఇండియన్సే రిటైర్ కమ్మంటా అంటే వేరే ఫ్రాంచైజీ కాడ ఏం చేస్తామని ఐపీఎల్ నుండి రిటైర్ అయినా. పోలాటన్నా, నిన్ను ఈజీగా ఇంకో 2-3 సంవత్సరాలు వాడుకుంటే బాగుండు. అయినా నీ ఏజ్ ఎంత? జస్ట్ 38 40 సంవత్సరాలు ఉన్న ఫాఫ్ డు ప్లేసెస్ ఎంఎస్ ధోని ఆడతలేరా? ఏజ్ మ్యాటర్ కాదు పాండ్యా తమ్ముడు, పాలిటిక్స్. తొక్కేసిలు నన్ను. సీనియర్ ప్లేయర్ రిటైర్ కావాలి, కొత్త ముంబై ఇండియన్స్ టీంని బిల్డ్ చేయాలని నన్ను రిటైర్ అయ్యేటట్టు చేసిళ్ళు. అయినా ప్రతి సంవత్సరం మినీ ఆక్షన్ ఉంటుంది, 3 సంవత్సరాలకు ఒకసారి మెగా ఆక్షన్ ఉంటుంది. అవసరం ఉన్న వాళ్ళని వాడుకుంటారు, అవసరం లేని వాళ్ళని 1 సంవత్సరం తర్వాత రిలీజ్ చేసి పడేస్తూనే ఉంటారు. ఇదేమన్నా నేషనల్ టీమా యంగ్ ప్లేయర్స్ని పట్టుకొచ్చి బిల్డ్ చేయడానికి? ఐపీఎల్ ఫ్రాంచైజీ. కరెక్ట్ పోలాడు, లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నువ్వు కనుక ముంబై ఇండియన్స్ ఆడేది ఉంటే కథ వేరే ఉంటుండే. ఏం చేస్తాం, కనీసం కోచ్గానన్నా పెట్టుకొని పైసలు బాగానే ఇస్తాళ్ళు, అందుకే సపరేట్గా కోచింగ్ చేస్తానా. పూరాను ఎంఎల్సీలా అన్ని టీంలు 10 మ్యాచ్లలో 7-8 గెలిచి క్వాలిఫై అయితే నువ్వు మాత్రం 10 మ్యాచ్లలో 3 గెలిపించే క్వాలిఫై అయినావు. అవ్వ ఇంత మిరాకిల్ ఎక్కడ చూడలేదువే. అదే మన ఐపీఎల్ అయితే 3 మ్యాచ్లు గెలితే కనీసం అస్సాం ట్రైన్ కూడా దొరకదు. అట్లా కాదు పంతు, ఇక్కడ ఎన్ని టీంలు ఉన్నాయి? 6 టీంలు. అలా 3 టీంలే డామినేట్ చేసినాయి అంటే మిగిలిన 3 టీంలు బిస్కెట్ అయినట్టే కదా. ఆ 3 2 టీంలు మాకంటే దారుణంగా ఓడిపోయినాయి.
అందుకే ఇంత దరిద్రంలో కూడా ఎంఐ న్యూయార్క్ని క్వాలిఫై చేయగలిగిన. ఏమో ఇక నువ్వు క్లాసరు ఈ లీగులు ఆడడానికి ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చిళ్ళు, కానీ ఎమ్మెల్సీలో మీ పవర్ ఏం కనిపించలే. ఇట్లనే 2-3 లీగులల్లో పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే అటు ఇంటర్నేషనల్ ఉండరు, ఇటు లీగులల్లో కూడా కనబడకుండా పోతారు. చూసుకోండి మరి. పంతు నేను పూరాను మా అంతటా మేము రిటైర్మెంట్ ఇస్తే తప్ప లీగులల్లో మమ్మల్ని తీసుకోకుండా ఉండరు. మా టాలెంట్ ఏందో, మా కెపాసిటీ ఏందో ఆల్రెడీ ప్రపంచానికి చూపించినాము. మేము ఏ లీగులు ఆడుతా అన్నా కానీ మమ్మల్ని కళ్ళకు అద్దుకొని తీసుకుంటారు. మార్కెట్ డౌన్ అయ్యే ప్రసక్తే లేదు. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో ప్రస్తుతం ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని కలిపి ఒక వీడియో అయితే చేసిన. ఇక ఇంకా మీ దగ్గర డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏమన్నా ఉంటే వాటి మీద వీడియో చేస్తా, ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏదైనా ఐడియా మన క్రికెట్ ప్లేయర్స్ని యూజ్ చేసుకొని ఈ టాపిక్ మీద స్క్రిప్ట్ రాసి వీడియో చేయాలని ఐడియాస్ ఇవ్వండి. ఐడియాస్ని ఖచ్చితంగా నేను చూసి నాకు నచ్చితే వీడియో అయితే చేస్తా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.